నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మంగమూరు రోడ్లోని ఒంగోలు పబ్లిక్ స్కూల్ ఎదురుగా బుధవారం ఉషోదయ సూపర్ మార్కెట్ 31వ స్టోర్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం యుగంధర్, చీఫ్ గెస్ట్ ఉన్నం మురళీధర్రావు, గెస్ట్ ఆఫ్ హానర్ సిద్ధ హనుమంతరావు మరియు ఒంగోలు నగర వాసులు తదితరులు పాల్గొన్నారు.
विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ओम श्री लक्ष्मी पद्मावती समेत वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः। సూపర్ మార్కెట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన యుగంధర్ గారు వాళ్ళ 30 షాపులు కంప్లీట్ చేసుకొని 31వ ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, మురళీధర్ గారు, ఇంకా చాలామంది మన ఆడిటర్ గారు బాలా గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. మన యుగంధర్ గారు 30 షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి 5.8% డిస్కౌంట్లో కూడా 4% డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని 13 రోడ్లో పెట్టారు. ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎప్పుడు క్వాలిటీగా ఉండేది, క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకిచ్చే ప్రొడక్ట్స్ని కూడా మీరు చూసుకొని దీన్ని కూడా అందరూ కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఇట్లాంటివన్నీ కూడా రావాలి. ఒంగోలు ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా. అలాంటిది మనల్ని యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖమైన డిపార్ట్మెంటల్ స్టోర్ ఉషోదయ డిపార్ట్మెంటల్ స్టోర్ అనేది దాదాపు 30 బ్రాంచులు ఓపెన్ చేసి 31వ బ్రాంచ్గా ఒంగోలు పట్టణంలో ఈరోజు గౌరవనీయ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇది జరగడం అనేది ఎంతో సంతోషం. ఈ ఆడిటర్ గారు బారా గారు దీనిని కార్యనిర్వాహకులు యుగంధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తూ ఒంగోలు పట్టడానికి అన్ని హంగులు అనేది వస్తూ ఉన్నాయి. ఇది పెద్ద నగరంగా కూడా మారుతూ వచ్చేదాని కొరకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చక్కటి వాతావరణంలో ఒక మంచి డిపార్ట్మెంటల్ స్టోర్ని ఉషోదయ డిపార్ట్మెంటల్ స్టోర్ అనే దాన్ని యుగంధర్ గారు ప్రారంభించడం ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ నాణ్యమైన సరుకులు సరసమైన రేట్లకు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. మినిమం 5.4% డిస్కౌంట్ నుంచి 50% డిస్కౌంట్ వరకు కూడా ఇందులో అన్ని సరుకులు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి అందరికీ నమస్కారం. 31వ బ్రాంచ్ ఒంగోలు మంగళూరు రోడ్లో ప్రారంభించడం జరిగింది. స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తూ 31st బ్రాంచ్ మన ఒంగోలు స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ యుగంధర్ గారి ముందుగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, పున్న మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2005లో స్థాపించాము. అప్పటి నుంచి 2017 నుంచి ఎక్స్పాన్షన్ పోయాము. ఇది 31వ బ్రాంచ్. మా కస్టమర్లు బలం, అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం. వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ కొన్న సరుకులు ఇంటికెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్నమెట్ట మెయిన్ రోడ్లో ఎస్పీ గార్డెన్ రెస్టారెంట్ను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మారపాకుల శ్రీను, కీర్తిపాటి సాయి కిషోర్, లాలం పృథ్వీ మాట్లాడుతూ మా వద్ద రెస్టారెంట్లో మరియు ఆర్డర్లపై అన్ని రకాల క్వాలిటీతో తక్కువ ధరలకు ఫుడ్ తయారు చేసి అందించబడుతుందని, ఈ అవకాశాన్ని పేర్నమెట్ట పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు జనసేన ఇన్ఛార్జ్ కందుకూరు బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, టీడీపీ ముఖ్య నాయకులు విష్ణు, వెంకటేశ్వర్లు, 40వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తన్నీరు వెంకట్రావు, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, భీమవరం గోవిందయ్య, కరిచేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సురేశం విశ్వాకారం జగన్పుత్రశర్మేకవర్ణాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోగహరం సర్వలోకైకనాథం ధూమకేతగణాధ్యక్షో బాలచంద్రో గజానన భక్తతుండ సూత్మకన్నో హేరస్కంద పూర్వజ షోడశైతాని నామాని యప్పడే పునియాయ తపి ఓం సాన్యం త్రివర్తి సంయుక్తం వక్షణాయుధం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం దివ్యామే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యా నమః నదో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి ప్రసీద ప్రసీద. అందరికీ నమస్కారం. ఈరోజు ఏకాదశి రోజున ఎస్పీ రెస్టారెంట్ అని పేర్నమెట్ట గ్రామంలో ఉన్నది. దీని ఓపెనింగ్కి సంతనోళ్ళపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఓపెనింగ్ చేసినారు. ఈ నిర్వహణ శ్రీనివాసు కిషోరు వాళ్ళ అనుసర వర్గం నిర్వహించబడుతున్నారు. ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కరికి ఏమి కావాలన్నా ఆర్డర్ల మీద సప్లై చేయుటకు వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించి ఈ రెస్టారెంట్కి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తొలేకాదశి అండి. ఈరోజు ఎస్పీ గార్డెన్ రెస్టారెంట్ పేర్నమెట్ట డౌన్లో పెట్రోల్ బంక్ పక్కన ప్రారంభించాము. దీనికి గౌరవనీయులైన సంతనోళ్ళపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు దీనికి విచ్చేశారండి. ఓపెనింగ్ ప్రారంభం అతని చేతుల మీద జరిగింది. ఇక్కడ మనకి వచ్చే నాన్ వెజ్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ తక్కువ ధరలకి అందరికీ నాణ్యమైన క్వాలిటీ ఇచ్చి ఈ విధంగా మేము సప్లై చేయబడినాం. ఎటువంటి ఫంక్షన్ ఆర్డర్లు అయినా పార్టీ ఆర్డర్లు అయినా ఎటువంటి ఉన్నా సరే మాకు సంప్రదిస్తే మేము తక్కువ ధరలకే ఇచ్చి మంచి ఫుడ్ అందించగలం. పేర్నమెట్టకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అందరూ కలిసి సిటీలో వెళ్ళే ఏదైతే ఫుడ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఫుడ్ అందజేస్తాము. ఇక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుచున్నాం. కారంచేడు మృతవీరుల వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల వద్ద కారంచేడు ఘటన జరిగి నేటికి 39 సంవత్సరాలైన సందర్భంగా 3 విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం మృతవీరులకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం వారి పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కె కార్తీక్, దాసరి లెనిన్ బాబు, వి శివనాయక్, హేనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్, సామాజిక విప్లవకారు బుద్ధ భగవానికి, సామాజిక విప్లవకారుడు బుద్ధ భగవానికి, సామాజిక విప్లవకారుడు బుద్ధ భగవానుడికి. కాపాడుకుందాం కాపాడుకుందాం కార్మిక హక్కులను, కాపాడుకుందాం కాపాడుకుందాం కార్మికుల హక్కులను, కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జోహార్ మహాత్మా వీరులకు, జోహార్ మహాత్మా బాబులకు, జోహార్ అంబేద్కర్ పూలే బుద్ధ ఐక్యత, కార్మికుల ఐక్యత వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, జోహార్ కారంచేడు దళిత బుద్ధ వీరులకు, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి.
వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వీరులకు జోహార్, కారంచేడు దళిత ముద్ద వీరులకు జోహార్, కారంచేడు దళిత ముద్ద వీరులకు కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత గిరిజన హక్కుల పోరాట సమితి. ఈరోజు మంగమూరు రోడ్లోని 3 బొమ్మల సెంటర్, అంబేద్కర్ గారు, బుద్ధుడు, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతాం. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం జరపడం ఏంటంటే, ఈనాటికి కారంచేడులో అగ్రవర్ణాలు దళితుల పైన అత్యంత కిరాతకంగా మారణాయుధాలతోటి దారుణంగా హింసాకాండకు పాల్పడి 6 దళిత కిషోరాల్ని వాళ్ళ పొట్టం పెట్టుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారు, ఆయన వియంకుడే అయినటువంటి వాళ్ళు అక్కడ ఆ కమ్మ దురంకారులు ఆ విధంగా దళితుల్ని వేట కొడవలతోటి తరుముకొని మా పల్లెలోకి వచ్చి, మాదిగ పల్లెలోకి వచ్చి అత్యంత కిరాతకంగా పొలాలు వెంట పడ్డప్పటికీ బరిసీలతోటి పొడిచి చంపినటువంటి సంఘటన ఈనాటికి 39 సంవత్సరాలు అయింది. ఈనాటికి కూడా ఆ విధంగా మనం వాళ్ళ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే వర్ధంతి కార్యక్రమం జరుపుకునే కారణం ఏంటంటే, ఈరోజు కారంచేడు జరిగినటువంటి మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా దళితులు ఏకమయ్యి 110 మంది ఎంపీల్ని చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి దళిత మహాసభను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ఢిల్లీలో ఆ ఎంపీలందరినీ కూడేసి మా వాళ్ళని దళితుల్ని మా ఓటుతోటి ఎగరకుల పార్టీలు గెలిచి ఆ విధంగా మమ్మల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. ఏంటి మీరు పరిస్థితి? మీరు ఆయా పార్టీల్లో ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా మన జాతి నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఎందుకు మీరు ఎంపీలుగా మరి పోటీ చేసి గెలిచింది అనేది కూడా వాళ్ళ అక్క దళిత మహాసభ కత్తిపద్మారావు నాయకత్వారా ఆనాడు వాళ్ళు ప్రశ్నించారు. అందుకని మీరంతా పార్లమెంట్లో ప్రశ్నించాలా. మా ఓటుతోటి గెలిచి మా దళితుల్ని అత్యంత కిరాతకంగా చంపుతున్నారు, మేము ఎందుకుంటాను మీరు అని చెప్తూ ఆ విధంగా నిలదీస్తే ఆనాడు పార్లమెంటు ఆ విధంగా ఒక చట్టం చేసింది. ఈనాటికి కూడా ఆ చట్టం సరిగ్గా అమలు చేయడం. ఆ చట్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు జరిగితే, దాడులు జరిగితే అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ అట్రాసిటీ యాక్ట్ హక్కుల్ని మనకి ఈనాటి కూడా వర్తించడం ఏంటంటే ఈ కారంచేడు ఉద్యమించే పవర్పించింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఆ కార్యక్రమంలో అలాగే అయ్యే కాకుండా 89లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పోయి అలాగే ఆ దాంతో పాటే దళితులకి అనేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. విద్యలోను, ఉద్యోగాల్లోను, పనిలోను అన్ని సందర్భాల్లో కూడా మనకి రిజర్వేషన్లు కల్పించడం ప్రారంభమైంది. ఆనాడు కారంచేడు ప్రతి వీరులు వాళ్ళ ప్రాణ తర్పణతోటే ఈ అన్ని మన హక్కులు కల్పించబడ్డాయి. ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం దాన్ని కూడా మనం తెలియజేస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకి, గిరిజనులకు కేటాయించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. ఈనాడు ఎక్కడైనా సరే ప్రతి సందర్భంలో కూడా దళితుల్ని, గిరిజనుల్ని చంపుతున్నారు. నిన్న కాకమన్నా ఒక దళిత మహిళని డాక్టర్ తోటి గురించి చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎస్టీ మహిళని అత్యంత కిరాతకంగా డాక్టర్ పెట్టి గుద్ది చంపారు. ఇలాంటి ఘటనలు ప్రతి నిత్యం దళితుల పేర జరుగుతున్నాయి. ఈ అగ్రకుల పార్టీలు దళితుల ఓటుతోటి గెలిచి ఆ విధంగా దళితుల్ని అంతబంధిస్తున్నారు. ఈ విధానాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. దళితుల్ని, గిరిజనుల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మహావీరులు ప్రాణతర్పం చంద్రపోయినటువంటి ఈరోజు వాళ్ళకి ఈ చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ ఎస్టీలకి అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ
హక్కుల పరిరక్షణ సమితిని ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంఘం ద్వారా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా మన సంఘాన్ని సమీకృతమై ఆ విధంగా దళిత గిరిజనుల్ని చైతన్యవంతం చేసి రాజ్యాధికారంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనమంతా ఐక్యమైతేనే మన హక్కుల్ని కాపాడబడతాయి. అందుకని మీరంతా చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవడొచ్చినా సరే మన భూముల్ని కాజేస్తున్నారు, మన బిడ్డలు చంపుతున్నారు. అందుకని ఓటు విలువను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, దళిత మృతవీరుల వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ 3 పంపల్ సెంటర్లో అంబేద్కర్ పూలే బుద్ధుని విగ్రహాల పూలమాల వేసిన అందరం కార్యక్రమం జరుపుతున్నాం. మేము ఒకటే మీ సంఘం మా దళితులకి సంబంధించిన విషయాన్ని చెప్తారుతున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది, రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలానే ఆ అంబేద్కర్ ఉండబట్టినే మన బిడ్డలు చదువుకోవడం, ఆ చదువుకొని ఉద్యోగాలు చేద్దాం. ఆ ఉద్యోగాలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులంతా ఆ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పెద్దలు బ్రహ్మాండంగా పెంచుతున్నారు. కానీ రాజ్యాంగ హక్కుల్ని కాపాడటం అనేది వాళ్ళ ప్రయత్నం లేదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆనాడే మనం రాజ్యాంగాన్ని రక్షించుకోబడతాము. ప్రతి వ్యక్తులు కూడా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, కానీ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు చిత్రపటాలు పెడుతున్నారు. పెట్టుకోవచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటాల్ని పెట్టకపోవడం అనేది అత్యంత దారుణం, రాజ్యాంగ వ్యతిరేకం అనేది కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఉద్యోగులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా జీవో తేవాల్సిన అవసరం ఉంది. మన ఈ మధ్య కలెక్టర్ గారిని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారిని ప్రశ్నిస్తే మాకు ఎలాంటి జీవో రాలేదు, అంబేద్కర్ గారి చిత్రపటాలు పెట్టమని చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా స్పందించి రానున్న కాలంలో వెంటనే అంబేద్కర్ గారి చిత్రపటాల్ని ప్రతి ఆఫీసులో పెట్టాలని జీవో తేవడం కానీ ఆర్డర్ కానీ జారీ చేయాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మేము ముఖ్యులందరూ కూడా జైపీఎం తెలుస్తూ విరమిస్తున్నాం. ఉద్దేశం మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరి సుందరం గారు వివరించారు. అదే 85వ సంవత్సరంలో కారంచేడులో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు 7గురిని దళితులని ఊత కోసగోసి వేట కొడవలతో నరికి చంపిన రోజు ఈ రోజు, ప్రాణత్యాగం చేసిన రోజు వాళ్ళు. అలాగే అందుకని ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. దళితుల మీద, గిరిజనుల మీద, దళితుల మీద ప్రతిరోజు ఎక్కడో ఒకసాట దాడులు జరుగుతున్నాయి. అలాగే 3 రోజుల నాడు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుర్తించి చంపారు. దాన్ని మనం ఖండిస్తున్నాం. ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో 2 ఎకరాలు భూమి పంచాలని, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దాన్ని మనం ఖండించాలి. అలాగే ఇక్కడ ఈరోజు దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి అనేది మనం సంఘం ఏర్పాటు చేసి దాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. దీని ద్వారా మన ప్రజల్లోకి వెళ్ళి చైతన్యవంతులు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 4 రోజులైంది. 4 రోజుల్లో ఎన్నో దాడులు జరిగాయి. ఒక 4 రోజుల్లోనే వాళ్ళ బతికేందో బయటపడింది. సక్రమంగా పరిపాలించట్లా. ఓట్లేసి గెలిపించిన మనమందరం ఓట్లేసి గెలిపించాం. ఇంతవరకే ఏ ఒక్క పథకాన్ని రిలీజ్ చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి పేదలకు ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చాలి. తల్లికి వందనం పేరు చెప్పారు. అలాగే ఎస్సీ చట్టాలని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్గా రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.